ఏంటత్తయ్య నువ్వు చేసిన పని, చేస్తున్న పని? అన్నయ్య పెళ్లి వదినతో చేయాలని కదా అనుకుంది. నువ్వేంటి వాళ్ళ పెళ్లికి రాయబారానికి వెళ్ళా? అది నిజంగా నో అందా? ఆ మాట మీద ఉంటేనే మనకు లాభం. అది కాదందని అన్నయ్య కన్నా ఎక్కువగా నువ్వే ఫీల్ అవుతున్నట్టున్నావే. నేనేం చెయ్యను దీప్తి. నా కూతురుతో పెళ్లి చేద్దామని నేను ఆశపడ్డాను. కానీ ఆదిత్య తనేమన్నా పరాయివాడా? మేనల్లుడేగా. మేమిలా సుఖంగా ఈరోజు బతుకుతున్నామంటే దానికి కారణం ఆదిత్యనే కదా. పైగా నా కూతురికి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. తను ధరణిని ఇష్టపడుతున్నాడు. ధరణి దక్కకపోతే మనసు కష్టపెట్టుకుంటాడు. ఆదిత్య కష్టం మా కష్టం కాదా? తన బాధ మనందర్నీ బాధ పెడుతుంది కదా. అందుకే ఆదిత్య సంతోషం కోసం నేను ధరణితో మాట్లాడడానికి వెళ్ళాను. నేను వెళ్ళిన కారణం వివరంగా చెప్పాను. అలా వెళ్ళి నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించి దీప్తి. అయ్యో, నన్ను క్షమాపణలు అడుగుతావేంటత్తయ్య?